అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. అందరూ సిద్ధంగా ఉన్నట్టనా యుద్ధానికి షాయబొట్టు తాగే ఇక మరి ఆల్చమెందుకుల్లా చలో ముందుగాల ఇక మరి ఎవరెవరి భాగవతం ఎట్లా ఉంది ఏంది ఏం కథ అనేది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత మహాపత్రికను పట్టుకొచ్చిన. ఇక మహాపత్రికలో మరి ఏం రాసుకొచ్చింది ఏంది ఏం కథ అనేది ఒక్కసారి పసిపడదాం. దానం సపోర్టు చేస్తే తప్పేంటి? మా పార్టీకి బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. కొండా వివాదం క్లోజ్. జీవన్ రెడ్డిని త్వరలోనే సెట్ చేస్తాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్. ఇలా దానం కోల్యాగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ బీఫామ్ తోటి ఇది మళ్ళా ఎంపీగా పోటీ చేసింది. ఇక ఇప్పటికే ఈ కథ ఇక ఏదో చదువుకునే కోపే ఉంది, ఉత్తపూర్ అయ్యే కోపే ఉంది అనేది చర్చ. లేదు ఆనాడు ఆ సుధపూసలు చేయలేదు అని చర్చ. ఇక మరి మొత్తానికైతే ఈ నెల 31 లోపు 3 నెలలు టైం పెట్టింది సుప్రీంకోర్టు. ఇక అందులో స్పీకర్ కూడా ఇక మరి కాల నోటీసులు పంపిండు. మొత్తానికి దానం నాగేందర్ స్టార్ క్యాంపెయినర్గా పార్టీకి బహిరంగంగానే మరి ఈ రకంగా ఆయన ఏదో కథ నడిపిస్తుండంటే వీళ్ళకు కూడా ఇక అయ్యేది ఏముంది, ఇక తాడో పేడో తెలుసుకుందాం. ఒకవేళ ఇదైతే మళ్ళీ మనమే గెలుస్తాం, ఉప ఎన్నిక వీటి మనమే గెలుస్తాం అన్న ధీమా మీద కాంగ్రెస్ వాళ్ళు ఉన్నట్టుగా గుసగుస. ఇక చూసిర్రా, మొన్నటిదాకా మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, కారు మేము దిగము, కారులోనే ఉన్నాము. ఏదో పెద్ద మనిషిని అభివృద్ధి పనుల కోసం కలిసినవని చెప్పిర్రు. ఇంకో ఇవాళ స్టార్ క్యాంపెయినర్గా దానం నాగేందర్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దానం నాగేందర్ను స్టార్ క్యాంపెయినర్గా ఇగో లిస్టులో పేరు రాసుకొచ్చిర్రు. ఇగో ఆధారము ఇక బయటకు వస్తుంది, మా చేతికి ఆయుధం వస్తుంది అని ఇప్పుడు బీఆర్ఎస్ కోలియాగలు లెంకలు కొడుతున్నాయి. మొత్తానికి రాబోయే రోజుల్లో ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక రాబోతుంది అనేది మాత్రము పరద మీద జరుగుతున్న ముచ్చట, పరద మీదకి వచ్చిన ముచ్చట. సరే, ఇక ఇంకో పోతే కొండా వివాదం క్లోజు. ఇక నిన్న మొన్న ఇక చేతికింది పొలగాడు సుమంత్ పెట్టిన బువ్వ ఇక ఇప్పుడు ఇది మాత్రం అంత బిర్రగా చుట్టుకపోయింది. ఇక అందులో అర్ధరాత్రి పూట పోలీసు వాళ్ళు కొండా సురేఖ ఇంటికి పోయి ఇక అందులో ఏదేదో పంచాయతీలు పొంగులేడు శ్రీనివాసరెడ్డికి ఈమెకు భర్త లేదు, ఆమెను పిలుస్తలేరు, వీళ్ళు దేక్తలేరు. ఇక అందులో ఇంకేదో డక్కన్ సిమెంట్ కథ, ఏదో గన్ పెట్టి బెదిరించి ఏదో కథ ఇదంతా నడిచింది. ఇక ఇంట్లో ఆ కొండ సురేఖ బిడ్డ ఇక సుమంత్ అంతా గోల్మాల వ్యవహారం చేసింది అనేది పోలీసులు అర్ధరాత్రి కొండ సురేఖ ఇంటి ఓడు, కొండ సురేఖ బిడ్డ సుష్మిత బయటకు వచ్చి పోలీసులతో పంచాయతీ పెట్టుకున్నాడు. అంతనే ఆలోచన చేయకుండా పర్సుకైతే పెరుసు అన్నట్టు ఇక ఆమె ఇటు రేవంత్ రెడ్డిని, అటు వేం నరేందర్ రెడ్డిని, పొంగులేని శ్రీనివాసరెడ్డిని, ఇక వీళ్ళని ఈమె రోహిన్ రెడ్డిని గంపగుత్తగా ఈమె ఇక ఈడంగా బాగానే బొబ్బలు పెట్టింది. ఇక తెలిసో తెలియకనో ఏదో అయిపోయింది, ఎట్ట చేసినా మీ దయ అని మళ్ళా ఇక ఇద్దరాలు మొగలు కొండా దంపతులు పోయి రేవంతమయ్య ఇక అటు మళ్ళీ పీసీసీ పేప ఇక అటో ఇటో పోయి అదరగించి బుజ్జగించి తప్పైందా ఏదో ఒకటి అయ్యింది, ఇక మీరు మనసులో ఏం పెట్టుకోకూరి అని పంచాయతీ ఖతం చేసిర్రు అనే కాడికి మాలో గుసగుస. ఇక ఇవ్వబోతే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ కోల్యాగకు నిద్ర పడతలేదు అట. నిద్ర పడితే అంత ఒట్టు. ఎందుకంటే బీఆర్ఎస్లో గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఈ కోల్యాగ ఇప్పుడు కాంగ్రెస్ గూడికి చేరుకుంది. ఇక ఇప్పుడు ఈ కోల్యాగ ఏమంట వచ్చిందో ఉప్పు నిప్పు లెక్క తయారైంది ఇప్పుడు అక్కడ జగిత్యాలలో. ఇక అడ్లూరి లక్ష్మణు, మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడగలుపుకొని ఇద్దరు రాసుకొని పూసుకొని తిరిగి నన్ను పట్టించుకుంటలేరు, నేను కాంగ్రెస్ పార్టీ పెద్ద ముత్తైదును, నేను
40 ఏళ్ళ సంది నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను సీనియర్ లీడర్ను, నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలనే జనాల్లోకి తీసుకుపోయినా. ఇవాళ నన్ను పచ్చిపుచ్చు కంటే పలసగా చేసిర్రు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణు. ఇవాళ నిన్నయాల వచ్చిన కొత్తది గొర్రెమడుగు, పాతది బర్రమడుగు అన్నట్టు ఇవాళ నిన్నయాల వచ్చిన మరి సంజయ్ని ఏ రకంగా వీళ్ళు సంకలెత్తుకుంటారు, నన్ను ఏ రకంగా దూరం పెడతారు అని ఇప్పుడు ఆయనదో పంచాయతీ. ఇక ఆయనను కూడా త్వరలోనే సెట్ చేస్తారట. కుసవేచి చెడ్డపాటు 4 ముచ్చట్లు మాట్లాడి కథం చేస్తాం ఈ పంచాయతీ కూడా అని అనుకొస్తుండు పిసిసి పెబ్బా మహేష్ కుమార్ గౌడ్. సరే, ఇక ఆ పంచాయతీ అట్ట ఉంది. ఇంకేముంది, ఐసీసీ ర్యాంకింగ్స్లో బుమ్రా టాప్, వన్డే ర్యాంకుల్లోకి పునరాగమనం చేసిన సిరాజ్. ఒక్క రోజులోనే 10,000 తగ్గిన బంగారం ధర, వెండి ఢమాల్ భారీ పతనం. ఒక రోజులో ఎవరు నమ్ముతట్టుండు? ఇవాళ బుసుకు ఉంటుంది, రేపు అసుకు ఉంటుంది. ఇవాళ పాతాళం అంటుంది, రేపేమో ఆకాశం అంటుంది. బంగారం చదవకుండా బంగారాన్ని నమ్మినోడు ఎవడు? ఇక ఇది ఎప్పుడు ఏ క్షణాన ఏమయ్యేది తెలియదు, ఏ రోజు ఏ గండం ఎదురొచ్చేది తెలియదు ఏది మనకు జనాలకు. ఇప్పుడు బంగారం ధర కూడా గదే, ఏ క్షణాన నిమిషానికే పెరగవచ్చు, నిమిషానికి తగ్గొచ్చు. బంగారాన్ని నమ్మినోడు ఎవడు? ఇక కోట్లు వాళ్ళకు బంగారం కథ. ఇక పోతే జూబ్లీ హిల్స్పై కేసీఆర్ నజర్. ఫామ్ హౌస్లో కేటీఆర్ హరీష్ రావు భేటీ, ఉప ఎన్నిక రోడ్ షోలు, ప్రచార వ్యూహాలపై చర్చలు, తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైన మంతనాలు, జూబ్లీ హిల్స్లోని వివిధ ప్రాంతాల ఇన్ఛార్జులతో నేడు కేసీఆర్ సమావేశం. అయితే ఇప్పుడు ఇలా 100కి ముత్యం మనం ఒక ముచ్చట మాట్లాడుకోవాలి. ఇప్పుడు నిన్నమన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్న కేసీరావు ఇక నీళ్ళార పోసి, దండం పెట్టి, నిమ్మకాయ కోసి, కైరకొయ్యి కోసుకొని రామ సక్కదనంగా ఇక ఫామ్ హౌస్తోని ఇక కొన్నాళ్ళ పాటు దూరంగా ఉంటా అని దండం పెట్టి ఇక మళ్ళీ ఇండట ఏడికి, ఇప్పుడు బంజారా హిల్స్ నందీనగర్కి వచ్చిండట. నందీనగర్లో మకాం పెట్టిండట. ఇక జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేదాకా నేను ఈయన్నే ఉంటా, ఈయన్నే పండుకుంటా, ఈయన్నే తింటా. ఇక నాకున్న పని ఏముంది, బుకెట్ బువ్వ తింటా, చిన్నగా దండలాడతా రోడ్ల మీద. ఇగో ఏమంటుండు, ఉప ఎన్నిక రోడ్ షోలు పెడతాడట. ఇంకా నేను మర్చిపోతున్నా, పెద్ద ర్యాలీ పెడతాడట, బైక్ ర్యాలీ. మొత్తం జూబ్లీ హిల్స్ కిట 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 ఆడాలట మొత్తం. ఎండాకాలంలో ఎండాకాలంలో భరణి కార్తెలా రోని కార్తెలా, ఎండాకాలంలో రోని కార్తెలా, ఈ ఆనకాలం వస్తుంది అనంగా ఈ అడవిలో నిలబడితే ఈ చెట్ల పంటి అంటుంటే అంటారు. అగో ఆ రకంగా ఇక బైక్ ర్యాలీ పెడతాడట, బైక్ ర్యాలీ పెట్టబోతుండట పెద్ద మనిషి. జూబ్లీ హిల్స్ మొత్తం హడల్ సముద్రంలో అలల లెక్క హడలు కొట్టేశాడ మొత్తం. ఇప్పుడు నందీనగర్కి వచ్చిండట. ఇక నందీనగర్లో మకాం పెట్టి యాళ్ళకింత బువ్వ తినుకుంటా ఆలోచన చేసుకుంటా ఉప ఎన్నిక రోడ్ షోలు, బైక్ ర్యాలీలు, ప్రచారం ఎట్లా చేయాలి, ఏ రకంగా ఓట్లు గుంజాలి, జనాలను ఏ రకంగా మభ్యపెట్టాలి, జనాలను మనం ఏ రకంగా ఆకర్షించుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళ మాటలకు మనం ఎట్లా తూట్లు పొడవాలి, కాంగ్రెస్ వాళ్ళ కథలు మనం ఎట్లా ఇప్పి చెప్పాలి అనే దాని మీద ఇక ఇప్పుడు నజర్ పెట్టిండట జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద. తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపైన మంతనాలు. పార్టీ ఫిరాయించిన తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాయల యాదయ్య, కోళ్ళాలు ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఏదో మంతనాలు పెడతాడట పెద్ద మనిషి. జూబ్లీ హిల్స్లోని వివిధ ప్రాంతాల ఇన్ఛార్జులతో నేడు కేసీఆర్ సమావేశం. చూసావా, కోళ్ళాగలు పిలిపించుకొని ఇక జూబ్లీ హిల్స్లోని పెద్ద కోళ్ళాగలు ఉంటాయి కదా, చోటా మోటా కోళ్ళాగలు, కొద్దిగా అంత పచారా చూపించేటివి, తెల్లంగేసుకొని తిరిగేటివి. వాటిని విలువ నంపి ఎట్లా మనం ముందుకు పోదాము,
ఎట్లా మనం బీజేపీని కాంగ్రెస్ను ఎదుర్కొందాము, ఎట్లా మనం ఓట్లు రాల్పుకుందాము అని ఆలోచన చేస్తుండట. మొత్తానికి ఇప్పుడు ఈయన కన్ను మాత్రము జూబ్లీ హిల్స్నే పెట్టిందట. ఇక ముఖం అంతా మార్చుకోడా మరి ఇక తండ్రి ఇట చేస్తుంటే బిడ్డ ఏం చేసిందో ఎరికేనా? ఓ అమ్మా చూస్తే మీరు పరిచయాన్ని ఓ పిల్లగా ఇది జూమ్ పెడుతురా అయ్యో ఇకరా. ఇక కవితమ్మ చల్లకుండా కవితమ్మ చేసిన బువ్వకు ఇక మళ్ళీ నిద్ర పట్టకుంటాయి. నిన్న మన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బుక్కడి బువ్వ తిని దూరంగా ఉండు కాబట్టి ఇక బుక్కడి బువ్వ తిని యాలకు వండేది. ఇక ఇప్పుడు నందినగర్కి వచ్చిండు, ఇప్పుడు మళ్ళీ మోపైంది. ఓ శివ ఇకరా ఇది చూపిద్దురా. ఇగోది నిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు ఉండేగా నవీన్ యాదవ్ ఇవాళ ప్రచారంలో ఇగో బీడే చూడు. ఓ అమ్మా కత్తులు కటార్లు కట్టెలు పట్టుకొని ఇగో ఎట్టుందో కథ. నిన్నటి కథ ఇది చూస్తుర్రా. బిడ్డే కడుపులో పుట్టిన బిడ్డే ఎంత పని చేసిందో చూడురి. కాదని కడకు జరిగి ఇగో ఇవాళ ఇంటోడు ఈకతోని కొడితే బయటోడు తోకతోని కొడతాడు అనేది తప్ప చెప్పిరా పెద్దలు. కనపడుతుందా? అదే అంటున్నా. ఇంటోడు ఈకతోని కొడితే బయటోడు తోకతో కొట్టిండు అన్నట్టుగా ఇగో ఈ రకంగా పోతుంది కథ. ఏం చేయాలో ఎట్ట చేయాలో తిన్న కూడు పేకి పడతలేదట ఇప్పుడు పెద్ద మనిషికి. ఇగో చూస్తుర్రా. రామా 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 ఏం చేయదు ఎట్ట చేయద్దు. ఇగో చూడండి, ఇగో శ్రీశైలం యాదవ్, ఇగో కవితమ్మ. అంటే ఇక ఇక్కడ చక్రం ఇటు తిప్పబోతుంది, ఏమో చేయబోతుంది, ఎట్ట చేద్దాము ఏం చేద్దాము. స్వయాన ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు చూసిన ఆరులో స్వయాన కేసీరావే బిడ్డనే. ఎంత కాడికి వచ్చే కథ వాయ్యా. అటు అయ్యకు గడవాసింది, ఇటు అన్నకు గడవాసింది, బావకు గడవాసింది. చిన్నమ్మ కొడుకు సంతోషకు కేసీరావయ్యకు గోళీ చేసిన సంతోషకు కూడా ఎడవాసింది. ఆఖరికి వస్తారు కల్లా ఇయ్యాల ఇటు మళ్ళింది. ఇక ఇది చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో మోదమవుతుంటే బిడ్డ ఓ బిడ్డ నా కడుపున చెడబుడితివి కవిత, నా పానం ఉండంగానే కవిత, నాకు పానగండం అవుతుంది కవిత, నువ్వు ఎడవాసిపోతీవి కవిత, నాకు ఎగదుగ పెడితివి కవిత, నువ్వు నవీన్ యాదవ్ ప్రచారంలో కవిత, నువ్వు తిరుగుతుంటే కవిత, నా పానం అల్లాడిపోతుంది కవిత, ఇక నేను ఎట్లా బతుక కవిత, ఇక నన్ను ఏం లేదు ఎట్ట లేదు, ఇంత పని చేస్తుంది అంత పని చేస్తుంది, ఎనకటికి ఇంట్లో నూకేస్తేనేమో సడిగరు కాబట్టి ఇప్పుడు నాకు ఇంత పని చేస్తుంది ఇంత సిచ్చు పెడుతుంది, నేను ఏ ముఖం పెట్టుకొని తిరిగా ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చెయ్యా జనాలకు పోతే నీ బిడ్డే అయ్యా నువ్వేమో లెస్స చెప్పొచ్చినావు మాకు, నీ బిడ్డనే నీ మాట వింటలేదు మేమెందుకు వినాలి నీ మాట అనే కాడికి వస్తట్టుంది. ఎట్ట చేద్దాం ఏం చేద్దాం అని ఇప్పుడు పాపం పెద్ద మనిషికి తలకాయ నొప్పి లేచే కాడికి వచ్చింది కథ. కాదా అనుల్లా కడుపులో పుట్టిన బిడ్డ కాదని కడకు జరిగి అయ్య మాట అన్న మాట లెక్క పెట్టకుండా ఎదుటోళ్లకు సంధిస్తే ఎవరికైనా బాధ అనిపించదా? పాపం కేసీరావయ్య గుండెలో ఇప్పుడు పుట్టెడు దుఃఖం నిండుకొని ముందులా. ఇప్పుడు నందినగర్కి వచ్చింది కానీ ఆయన తిన్న కూడా పెరిగి పడ్డది. ఇక మొత్తానికి కేసీరావయ్య ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చేయబట్టి కుడితిల పడ్డ ఎలుకోలే తనలాడుతున్నాడు నుల్లా పాపము. నేడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు. నవంబర్ 20 తర్వాత స్థానిక ఎన్నికలు.
స్థానిక సంస్థలకు రాష్ట్ర సర్కారు ఇదివరకే సై అన్నా రిజర్వేషన్లపై వచ్చిన సాంకేతిక ఇబ్బందులతో బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో గురువారం ఇవాళ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయట. గత నెల 17న స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని న్యాయస్థానం ప్రశ్నించగా 2 వారాల్లో చెప్తామని ఏజీ ధర్మాసనానికి తెలిపిందట. నవంబర్ 1లోగా ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే విషయం కోర్టుకు తెలపాల్సి ఉంది. ఈ మేరకు అఫిడవిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి కూడా ఉంది. గత క్యాబినెట్ సమావేశంలో మెజారిటీ మంత్రులు కూడా స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంకో గిది కథ. నవంబర్ 20 తర్వాత స్థానిక ఎన్నికల కథ భాగవతం ఉండబోతుందట అనేది మరి ఇప్పుడు పరద మీదకి వచ్చింది, చూడాలి. ఇదేంది, జూబ్లీ హిల్స్ నామినేషన్లలో స్ట్రేట్ రికార్డు. నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు గ్రీన్ సిగ్నల్. ఇక ఆయనకు కూడా వచ్చింది అనుకో, ఎవరికి, లంకర దీపక్ కూడా గ్రీన్ సిగ్నలే వచ్చిందట. ముగ్గురికి ఇప్పుడు గ్రీన్ సిగ్నలే వచ్చింది. భారీగా నామినేషన్ల తిరస్కరణ జరిగిందట. ఇక కొన్ని కోళ్యాగలు ఇక మరి ఎట్టట నింపినాయో ఏం కాదో ఆతరబాదల కొన్ని కోళ్యాగలకు తిరస్కరణ అయిందట. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కావడంతో స్క్రూటినీకి చాలా సమయం పట్టింది. రికార్డు స్థాయిలో 321 నామినేషన్లు దాఖలు కాగా ఇది స్టేట్ రికార్డు. అయితే ఈ బైపోల్లో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇంకా ఈ నవీన్ కోల్యాగా కూడా కొద్దిగంత ఏదో ఆదరవాదర నింపినట్టుగా అనేది కొద్దిగంత అనుమానం ఇప్పుడు అది కూడా సాపుగా పోయిందట తవ్వ. ఇక ఈమె సునీత, ఆమెకు సమితి కొడుకు, సునీతకు సమితి కొడుకు ఇప్పుడు అడ్డుపుల్లో వేసిండు. ఏందది, జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నిక అభ్యర్థి మామ ఉండాలి. ఎవరు, జూబ్లీ హిల్స్ అది మన గోపీనాథ్ మొదటి భార్య కొడుకు. ఆ పిల్లగాని పేరు తారక్ ప్రద్యుమ్న ఏదో ఉంది పోరగాని పేరు. ఆ కోళ్ళగా మామకు ఇడిగాయుధం ఇవ్వకుండా ఎట్లా ఆమెని భార్యగా మీరు స్వీకరిస్తారు అని ఎన్నికల సంఘానికి ఇక ఈయన లేఖ రాసిండట. అసలైన భార్య మామ, ఎవరు ఆమె, సునీత. నడమంగా దొరికించుకొని సునీత నేను గోపీనాథ్ భార్య అని చెప్పుకుంటందుకు ఆమెకు ఎట్లా నోరు వస్తుంది? ఎవరా సునీత? మామ ఉండగా మామకి ఏమైనా ఇడాకులు ఇచ్చిండా, విడిగాయుధం ఇచ్చిండా ఆయన ఏమన్నా అనేది ఇప్పుడు గోపీనాథ్ పెద్ద భార్య కొడుకు గగ్గోలు పెడుతుండు. ఇక అయ్యా మీ ఇంట్లో పంచాయతీ ఏదన్నా ఉంటే మీరు కోట్ల చూసుకోరి, ఇక మా ముందర మీరు చెప్తే ఎట్లా అని ఎన్నికల సంఘ పోలు అన్నారట. ఇక అంతటితోటి అందుకనే ఈమెది పుసుకునే ఏమైనా ఊసిపోతుందా ఏది ఈ నామినేషన్ కథ. ఊరేకో మళ్ళీ ఏమైనా గందరగోళం అయితే, సునీత మన తిరస్కరణ అయితే మళ్ళీ ఉత్తపూర కాడికే వస్తుంది కథ. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని అందుకనే పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని లైన్లో పెట్టుకునే కోల్యాగలు ఈమె మీద అనుమానం పెట్టుకొని ఆ కోల్యాగను మళ్ళా రంగంలోకి దింపినాయి. ఇగో ఇది కథ. మొత్తానికైతే ఇక వీళ్ళకి ఇప్పుడు తొవ్వ సాపైందట. ఇక చూడాలి. ఇక వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుడు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుడు కథ నడుస్తుంది. ఇక మరి ఈ కథల రేపు జూబ్లీ హిల్స్ జనాలు ఇంకో కథ కూడా, ఇంకా మూడో కథ బీజేపీ కోల్యాగా. ఇక రామచంద్రయ్య కూడా నిన్న పోయినట్టుండు. బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం, ముచ్చడే లేదు. ఇక ఆమె ఏడ్చినా తూడ్చినా ఆమెకు ఓట్లు పడాయి. ఇక ఈ కాంగ్రెస్లోనేమో ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ తరఫున నిలబెట్టారు. జనాలకు అన్నిటికే ఇక మాదే
గెలుపు అని నిన్న రామచంద్రయ్య మోత మోగించుడు నిన్న ఏది మన బీజేపీ పెబ్బ చూడాల. మరి జూబ్లీ హిల్స్ జనాలు ఎవరికి పట్టం కట్టబోతురు అనేది ముందు చూద్దాం. పాక్లో ధరల మంటలు ఓని పాడైపోను. కిలో టమాటా 600, అల్లం 750, బెండకాయలు 300, ఉల్లిగడ్డ 120. పక్కనే ఉన్న దాయాది దేశం పాకిస్తాన్లో కూరగాయల ధరలు సుక్కలను దాకుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా నిత్యావసరాల ధరలు సామాన్యులకు సుక్కలు చూపిస్తున్నాయి. ఈ పాకిస్తాన్ వాళ్ళకు ఈ పాగలగాలకు రోజు ఒక పంచాయతీ ఉండాలి. ఇటు మళ్ళీ ఇటు పంచాదే, అటు మళ్ళీ అటు పంచాదే, ఎటు మళ్ళీనా పంచాదే. ఈ పాగలగాలతో పాకిస్తాన్ వాళ్ళతో పాకిస్తాన్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉన్నారో దేశపోళ్ళు ఆ దేశపోలతో తీరొక పంచాయతీ రోజు తీర పంచాయతీ మోపు చేసుకొని కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏవైతే సామాన్యులకు ధరలు పెరిగినాయి, వాళ్ళ నడ్డి దిపోయే కాలం వచ్చింది ఇప్పుడు. రాష్ట్రంలోని చెక్ పోస్టులన్నీ రద్దు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులను తక్షణమే మూసివేయాలి. రికార్డులు, క్యాష్ బుక్స్, రిసిప్టులు, చలాన్లను అన్నింటినీ భద్రపరచాలి. రవాణా శాఖ రవాణా కమిషనర్ డిటిఓలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రవాణా ఏదైతే ఈ చెక్ పోస్టుల కాడకు సంబంధించిన అధికారులు ఉన్నారో ఈ అధికారుల మీదకి ఇప్పుడు ప్రహ్లాద చరిత్రలో ఉగ్రనరసింహుడు కాక ఎట్లా నమలక మింగేంత కోపంతో ఎట్లా అని ఎంత కోపం మీద వస్తాడు నరసింహస్వామి ఆ స్తంభంలోకి వెళ్ళి ప్రహ్లాదుని కాపాడుతందుకు, హిరణ్యకశపుని వధిస్తందుకు. ఎగో ఇప్పుడు అంత కోపం మీద ఉండట రేవంత్ రెడ్డి. అరే ఎట తాత ఏమైంది అంటే ఎప్పుడో చెప్పిండట ఈ రాష్ట్రంలోని చెక్ పోస్టులన్నీ రద్దు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులను తక్షణమే మూసివేయాలని ఎప్పుడో చెప్పిండట వెనకడికి. ఓ అమ్మా, ఇక ఈ కోజాగలు తినమరిగిన కోజాగల అవినీతి ఉరుకల పెడుతుందట. కన్ను మూసి కన్ను తెరిచేలోపు మనసు ప్రపంచాన్ని చుట్టుకొని వస్తుంది అంటారు. ఇప్పుడు అవినీతి కూడా గట్ట జరిగిందట. అవినీతి కూడా తెల్లగుర్రం ఎక్కి ఉరుకల పెట్టిందట అవినీతి చెక్ పోస్టుల కాడ. కోళ్ళాగలు అందిన కాడికి అదే మన రాష్ట్రాల సరిహద్దులలో ఉంటాయిగా చెక్ పోస్టులు. మేము చెప్పినాక కూడా మీరు ఎట్లా మళ్ళీ మీరు వసూలు చేస్తుర్రు, ఎట్లా మీరు చెక్ పోస్ట్ కాడ మీరు మా మాట వినకుండా ఎందుకు మూసివేయలేదు అని ఇప్పుడు రేవంత్ రెడ్డి పటపట 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 పండు కొరుకుతుండట. అసలు చెప్పలేని కోపం, ఇప్పుడు నవలగా మింగేంత కోపం. ఇట్లా అగో గాడి తీసుకొచ్చారు ఈ అధికారులు. ఇక కడుపు సలగుండా రేవంత్ రెడ్డి పుణ్యం ఇక ఈ చెక్ పోస్టులు మూసేయాలన్నారు. ఇక మా బండ్లని ఆపే మొగోడే లేడని ఇప్పుడు డ్రైవర్లు ఎంత సంబూరపడుతుర్రో కానీ అధికారులు ఎంత పని చేశారా రేవంతమయ్యా, మనకు ఈ విధంగా ఆడంగా కూర్చొనాలు వచ్చేది, జేబు నిండేది, అయ్యో రామా అనే కాడికి వచ్చింది కథ. ముఖం మార్చుకున్నారట అధికారులు. ఇంకా అలా పొన్నం కోజా కూడా నిన్న ఏదో అంటుండే, మాకు 557 కోట్ల ఏదో అంటుండే లాస్ అయింది, మీరు ఏవైతే ఏంది గందరగోళము షే అని ఆ కోళ్ళాగా ఓ దిక్కు కారాలు మీరాలు నూరుతుంది. ఆదిలాబాదులో దండారీలతో కంది శ్రీనివాసరెడ్డి గుస్సాడి నృత్యం ఆదివాసీలతో మమేకం. ఇక చూస్తుర్రా, ఇప్పుడు ఆదిలాబాదు అందాలకు రామసక్కని జిల్లా. ఆదిలాబాదు అందాలను చూస్తుంటే మనసు అమ్మా ఇక అసలు తావున పడి నిమ్మలమవుతుంది, మనసుకు ప్రశాంతం అయిపోతుంది మనసు. అంటే అంత రామసకదనం ఉంటాయి ఆదిలాబాదు అందాలు. ఇక నిన్నే అలా మనసు కురుస్తున్నారు అక్కడ. ఎప్పుడో డిసెంబర్ జనవరిలో కురవాల్సిన మనసు ఇప్పటికే అక్కడ కన్ను కానొస్తలేవాట. మనసు కురిస్తే ఏమవుతుందో ఎక్కడికి వెళ్ళి ఏమొస్తుందో దగ్గరికి వచ్చేదాకా తెలుస్తలేదట. ఇక ఇప్పుడు ఈ మనసులో ఆదిలాబాదు అందం ఇంకా బ్రహ్మాండంగా కనపడుతుందట. ఇక ఆ అందాలలో ఇక ఇప్పుడు ఈ అందం చూడేట ఉందో
గుస్సాడి నృత్యం. ఇక పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కూడా రామ చక్కదనంగా వాళ్ళతోటి వాళ్ళ పండుగల పాల్గొని సంబూరంగా గీళ్ళతోటి ఆడుతూ పాడుతూ చిందులేసిండు కంది శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో 4 రోజుల పాటు వానలే వానలు. అయ్యో పండుకోర మామ కానీ వానదేవుడా మొలతాడు దెంప నీ కడుపచ్చనే ఎగ దుల్ప ఎందుకు మమ్మల్ని ఇట్లా వేల్పిస్తున్నావు ఆనదేవుడా అని ఊర్ల పొంట జనాలు మొరో మొరో మొత్తుకొని పాడవుతారు. మరి మొత్తుకోరా? వాళ్ళ కడుపంత కుమ్మరమై మురుగుతుంది. ఓర్చేనా కోసుకుందామంటే అడ్డడా ఉడ్డుడ్డా అంటుండే, మబ్బుల మీద మబ్బులు వస్తుండే. ఇట పైకి ఇటు చూసే వరకైనా కథ చిరుకులు పడుతుంది. పండుకున్న రోజులేమో పండుకుండు తొర్రల. ఇక లేచిండు నా పాటి మొగోడు వెళ్ళాడని తెల్లగుర్రం ఎక్కి ఉరుకులో పెడుతుండు. ఆ మధ్యన మొదట మొత్తం 7 కాడికి ఎండిల్ల చేసి అసలు నీళ్ళే భూగర్భ జలాలే అడిగంటిపోయినాయి. అయిపోయింది పంట చేనులు పక్కన నెర్రె వలిగినాయి పొలాలు అన్నారు. ఇక అప్పుడేం కొట్టలేదు. ఇక ఇప్పుడేం ఒక్కడే పని పెట్టిండు. ఇప్పుడు తీర రైతన్నలు పాపం వరిసేను కోసుకొని మార్కెట్లల్లా కళ్ళాలల్లా పోసుకునే అలా ఇక ఇప్పుడు వరిసేను మొత్తం 7 కాడికి అడ్డం పడుతున్నాయి. ఈ వానలకు గాలికి వానలకు మొత్తం ఇట్లా పండుకుంటున్నాయి, నీళ్ళనే పండుకుంటున్నాయి. అంత భూములు మొత్తం ఇప్పుడు నీర్సిచ్చి పట్టినాయి, జాలు పట్టినాయి. ఇక అలా వండుకోవరకైనా ఇక అలానే మొలికెళ్తున్నాయి. మళ్ళీ ఇక రైతన్న ఎడ బాగుపడతాడులా? రైతన్న ఆత్మహత్య చేసుకుంటుండు, రైతన్న పాపం గుండె వలిగిండు, రైతన్న అప్పుల బాధ దాడలేక ఆగమాగం అవుతుండు. అయితే ఇక గిసపోయింది బాధలు. ఎవడూ రైతును ముంచుడే. ఆఖరికి ప్రకృతి కూడా ఎవడో చేసిన పాపాలకు ఇలా రైతన్నలు అతివృష్టితోటి ఆగమైపోతున్నారు. ఈయన పాడైపోను మళ్ళా మోపైందట. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఇది ఇప్పటికే అక్కడ ఏపీలో బంగాళాఖాతంలో అల్పపీడనము బిరుగనే ఉందట, సఫరిస్తూనే ఉందట. ఇక నారచంద్రయ్య పోరగాళ్ళను మీరు బడికే పోవద్దు, ఇళ్ళనే పండుకోరి, చదివింది చాలు, ఒరిపోయినాడు పోదురు కానీ ముసుగులు పడుతున్నాయి, మీరు ఇళ్ళనే పండుకోరు అని బడులకు కూడా సెలవు ఇచ్చిండట. ఇప్పుడు పోరగాళ్ళు అక్కడ బయలుకి పోతలేరట ఈ ఆనదేవుని ఉద్దారకానికి. ఇక ఇప్పుడు తెలంగాణలో పాపం రైతన్నలు ఆగం పచ్చులు అయ్యారు. ఇప్పుడు ఎట్ట చేద్దాం ఏం చేద్దాం, కోస్తే ఓ బాధ, కొయ్యకపోతే ఓ బాధ. కోస్తేనేమో ఎండబోద్దామంటేనేమో కింది మీదకి దార పోస్తుండు. మరి అవి కోసి అట్నే పెడితే పచ్చిగా నల్లగా అవుతాయి. ఇక ఆయన వ్యవసాయ అధికారి వచ్చి ఏమే ఒడ్లు నల్లగా అయినాయి, ఈ నల్లగా ఉంటే ఎట్లా కొంటారు, మేజర్ తక్కువ వస్తుంది, సరుకు రంగు మారింది అని ఇప్పుడు ఆయనతోటి ఓ గొలికరంతం. ఇక ఇప్పుడు ఈ వర్షంలో ఉంటేనేమో మొత్తం పండుకొని ఇక అందులో నేలమట్టం అవుతుంది పండుకొని, ఇక నీళ్ళనే మురిగిపోతుంది. ఇప్పుడు కోస్తే ఓ బాధ ఉంది, కోయకపోతే ఓ బాధ ఉంది. ఈ ఆనదేవుని మొలతాడు తెంప ఇక గిట్ట చేస్తుండు. రైతన్నలో ఉసురు పంచుకుంటుండు. అంటే ఇక ఈయనని గెలిగిస్తుడు కాబట్టి ఇక ఆయన ఉరికొస్తుండు. ఇక ఈయన గెలిగించే కోయలేమో మీకు ఎరికే. మైనింగ్ పేర పెద్ద పెద్ద గుట్టలు ప్రకృతిని మొత్తం పాడు చేస్తారు. అందుకనే ఆనదేవుడు కూడా అద్దు తప్పి అంగు తప్పి వచ్చి ఇక గిట్ల నాశనం చేస్తుండు. కొన్ని కోయిలాగలు తమ స్వార్థం కోసము ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది. ఆయనకి ఇట్లా కనుసూపుగా అందని మిద్దెలు మేడలు ఉన్నా ఆయనకి ఇంకా కోరిక పుడుతుంది. మనకి ఇంకా కావాలి ధనం, మనకి ఇంకా కావాలి ఐశ్వర్యం. అరే ఇక్కడ కడుపులో పేగులు లేనోరా నాయన, చెడ్డో పడ్డో వసవస అని రెక్కలు ముక్కలు చేసుకొని బతుకుతున్న వాళ్ళం. వీళ్ళు చేసే ఉద్దారకం వాళ్ళు ప్రకృతిని మొత్తం చెరబట్టి ఇష్టం వచ్చినట్టుగా కబ్జాల పేర చెట్లు కొట్టేసుడు, అడవులు నరికించుడు, పెద్ద పెద్ద గుట్టలని కెరిగిచ్చుడు, పొక్కలు పెట్టుడు, మైనింగ్ మాఫియా చేసి ఆగమాగం జగన్నాథం చేసి ప్రకృతిని అంతా పగ్గం పాడు చేస్తుంటే ఊకుంటుంది ఆ ప్రకృతి. అది ఇప్పుడు రైతన్నల మీద పడుతుంది.
ఏమంటారు చూడు, నోని బూరే నోసినోడు తినడు అన్నట్టు ఎవడో పాపం చేస్తే ఇప్పుడు ఆ ఉచ్చు రైతు మెడకు పడ్డది. అందుకనే జర ఓటేసేటప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుకొని జర్రా వీటికి ఉరకలు పెట్టకూరి లొంగకూరి జర తెచ్చుకోరి. ఓరి పిల్లగా నీళ్ళేరా. నవంబర్ 20 తర్వాత స్థానిక ఎన్నికలు ఇది చెప్పుకున్నాం. సీనియర్లకు బై బై. ఇది ఏందో కథ. ఇంకేముందిలా, అమ్మ వచ్చింది తల్లి. మంత్రి కొండా సురేఖతో కాంగ్రెస్ పార్టీకి నష్టం. కాంగ్రెస్ సీనియర్ నేత రాజనాల శ్రీహరి. ఇక ఈమె కొండ సురేఖ పంచాయతీ సల్లగుండా ఓడుస్తలేదు, తీర్తలేదు. కొండ సురేఖ పంచాయతీ ఓడుస్తలేదు, తీర్తలేదు. ఇక వేములవాడలో కోలిజాగల పంచాయతీ ఈమెదే. సమ్మక్క సారక్క టెండర్ల పంచాయతీ అండ్ల పంచాయతీ అది ఓడవని ముచ్చటి. మళ్ళీ పోతే ఇంకేంది, భద్రకాళి సభ్యుల విషయంలో పంచాయతీ. మళ్ళీ ఇంకా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల మీద ఏదో అన్నదని అయ్యని కూడగట్టుకొని గాంధీ భవన్ మెట్లెక్కి కొండ సురేఖతో మేము ఏగలేకపోతున్నామని ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడగట్టి ఈవెన్ ఒకదాన్ని ఏకాకం చేసి కోయిలాగల గాంధీ భవన్ మెట్లెక్కి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గుమారాయి అయ్యా నువ్వు ఎట్ట చేసినా వింటాం కానీ ఈ కొండ సురేఖతో మేము తట్టుకోలేకపోతున్నాం. ఈ మురళి కూడా అంతా ఈ నేల చూపులు చూస్తాడు, మమ్మల్ని ఏదేదో అంటాడు, మరణ పెట్టి తిడుతుండు అని గాంధీ భవన్లో వాళ్ళు కొండ 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 ప్రతిరోజు కొండ సురేఖతోనే పంచాయతీ, కొండ సురేఖ పంచాయతీ, కొండ సురేఖ పంచాయతీ. అదేపా ఒకరికి ఆపద ఒకరికైనా మంచిగా లేదట ఈ తల్లి. ఇటు ఎంపీలతోటి కొట్లాటే, అటు ఎమ్మెల్యేలతోటి కొట్లాటే, ఇటు ఎమ్మెల్సీలతోని కొట్లాటే. వేములవాడ కోలిలాగల ఓ పంచాది, భద్రకాళిలో సభ్యులది ఓ పంచాది, సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో ఓ పంచాది. పొంగులేటి 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 మొత్తం నన్ను అసలు దూరంగా పెడుతుండు. పొంగులేటి అది ఇది అని ఆఖరికి వస్తారకల్లా ఇక సుమంత్ కోలిలాగా ఇక మరి అది ఎట్ట చేసినో ఏం కథనో లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇర్రగొట్టే కాడికి వచ్చింది కథ. ఇక ఆ కోలిలాగని పక్కకు దోలింది. ఏదో జరుగుతుంది ఏదో అది పోలీసులు అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చింది. ఏంది భాగవతం? ఒక మంత్రి లెక్క ఉండాలి కానీ గీ సుఖంపూసం పనులు ఏం పనులు ఈ పనులు ఉందాగా ఉండాలి. మంత్రి అంటే 10 మంది వచ్చిపోవాలి, 10 మంది పంచాయతీలకు తీర్పు ఇవ్వాలి. కానీ ఇవాళ నీ పంచాయతీ ఇవ్వాలా అందరూ తీర్పు చెప్పవలసి వస్తుంది. సురేఖమ్మ జర ఇప్పటికైనా తల్లి జర్రా కనిపెట్టుకొని తిరుగు. ఎందుకు మంజనలో పడుతున్నావు? ఎందుకు బదనామీ అవుతున్నావు? ఏంది ఈ ఉద్దారకం? మళ్ళీ పోయిన వాడగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాడికి పీసీసీ పేపర్ కాడికి ఇద్దరు పోయి ఇక షెడ్డో పడ్డో బతిలాడిరట, బాంగపడ్డారట. అవినీతికి అడ్డాగా మారిన వరంగల్ ఆర్టీఏ. ఏసీబీ అధికారుల పేరిట ఆర్టీఏ అధికారులకే టోకరా. ఏకంగా 10.20 లక్షలు కాజేసిన నకిలీ అధికారులు. అమ్మని దండం పెడితే ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల ద్వారా సంబంధిత అధికారులకు వేల నుండి లక్షల్లో సంపాదన ఉంటుంది. వీరు వివిధ కోణాల్లో ప్రజల నుండి లంచాల పేరిట డబ్బులు దోచేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ అధికారుల పేరిట ఇలాంటి అవినీతి అధికారులను టార్గెట్ చేసి లక్షల్లో డబ్బులు దండుకున్న ఘటన వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో చోటు చేసుకుంది. తాజాగా ఏసీబీ అధికారులమని నమ్మించి వరంగల్ ఆర్టీఏ అధికారుల నుంచి ఏకంగా 10.20 లక్షలు కాజేసిన ఘటన
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఏసీబీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి అక్కడ జరుగుతున్న అవినీతిని గుర్తిస్తున్నారు. ఈ తనిఖీల గురించి తెలుసుకున్న మాయగాళ్ళు చరవాణి ద్వారా నేను ఏసీబీ డిఎస్పీని మాట్లాడుతున్నా, మీరు లంచం బాగా తీసుకుంటున్నారట, మీ మీద మాకు ఫిర్యాదులు వచ్చాయని, మీరు వీలైనంత త్వరగా సెటిల్మెంట్ చేసుకోండి అంటూ డబ్బులు ఆన్లైన్ అకౌంట్కు పంపించండి అని ఓ అగంతకుడు 4 రోజుల కిందట వరంగల్ ఆర్టీఏ అధికారులకు ఫోన్లు చేసి 10.02 లక్షల రూపాయలు వసూలు చేసిండట. అబ్బా, చూసిన ఆరులో దొంగలు ఊర్లు పంచుకున్నారంటే గిదే కథ. పొట్టోడినెత్తి పొడుగోడు కొడితే పొడుగోడినెత్తి దేవుడు కొట్టినట్టుంది కథ. ఈ క్రమంలో వరంగల్ ఆర్టీఏ అధికారులకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెంబర్లకి వెళ్ళి ఫోన్ చేసిర్రట. కింద ఊపడుతున్నాయా? ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అంతా మాకు తెలుసని, చట్టపరంగా అరెస్టు కాకుండా ఉండాలంటే చెప్పినంత డబ్బులు పంపించాలని ఎంవీఐలపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆందోళన చెందిన ఆర్టీఏ అధికారులు దశల వారీగా 10.20 లక్షలను గుర్తు తెలియని వ్యక్తుల అకౌంట్లలో జమ చేశారు. సుశీరా శుద్ధపూసలు ఎట తయారయ్యారో. దుండగులతో ఫోన్లో మాట్లాడుతున్న క్రమంలో ఒక మోటార్ వెహికల్ అధికారికి అనుమానం వచ్చింది. వెంటనే వరంగల్ ఏసీబీ డిఎస్సి సాంబయ్యను ఫోన్లో సంప్రదించగా, అలాంటి ఫోన్స్ తాము చేయమని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో మిమ్మల్ని మోసం చేశారని చెప్పడంతో పాటు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చినట్లు ప్రచారం సాగుతుంది. కాగా తాము మోసపోయిన విషయం బయటపడకుండా ఆర్టీఏ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయంలో స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే పూర్తి విషయాలు చెబుతామని దాటవేశారు. అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్ నంబర్ల ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులమని చెప్పుకుంటూ నకిలీ కాల్స్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఆ శాఖ డైరెక్టర్ జనరల్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ కాల్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వారిపై కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తుందని పేర్కొన్నారు. మరి ఆలయం సుఖమైన పని. పొట్టోడినెత్తి పొడుగోడు కొడితే పొడుగోడినెత్తి దేవుడు కొట్టినట్టుంది కథ. ఇక దొంగ సొమ్ము ఏమంటారు చూడు, చెమట పడమని డబ్బు ఉండదని అంటూ గజన అయింది. ఇక వాళ్ళు ఏదో మోసం చేసి 4 రాళ్ళు వెనకేసుకుందామంటే ఈ కథ కనిపెట్టి వాడు తెలియకాలు ఆ పని చేసిండు. మరి వీళ్ళు సొక్కంగా ఉంటే గాలి ఎందుకు ఫోన్ చేసి గిట్లా అందరూ వీళ్ళు అచ్చవైన వాళ్ళు అయితే గిట్ట తయారయ్యారు. అదేంటంటే అన్ననే అతక తింటారు కొంతమంది అధికారులు. వీళ్ళు చేయబట్టే కొన్ని డిపార్ట్మెంట్లకే మచ్చలు వస్తున్నాయి. ఉప ఎన్నిక స్థానిక ఎన్నికల్లోనూ పొత్తు. కోదండరాము పిసిసి పెబ్బ ఇక నేను సోపత అయినట్టుగా మళ్ళా నిన్న మొన్నటి దాకా మమ్మల్ని సోపత కూడుపుకుంటారా అసలు అవుతుందా కాదా అనేది బాగా అనుమానం తట్టింది కోదండరాముకు. ఇక ఇప్పుడు ఉప ఎన్నికలో పొత్తే, రేపు వచ్చే స్థానిక సంస్థలలో పొత్తే. ఎవరు? టీజేఎస్, తెలంగాణ జనసమితి. ఇక ఇద్దరు, ఈయన పిసిసి పెబ్బ, తెలంగాణ జనసమితి పెబ్బ ముచ్చటి పెట్టుకున్నారట. ఉప ఎన్నికలో ఇప్పుడు వీళ్ళు మద్దతు ఇవ్వబోతున్నారట కాంగ్రెస్కు. రేపు స్థానిక సంస్థలలో కూడా ఇద్దరు రాసుకొని పూసుకొని తిరుగుతారట. ఇంకేముంది? రోడ్లపై మంత్రులను తిరగనీయం. దెబ్బ వేసింది కోయిలాగా. బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులు, బ్లాక్ మెయిల్సా? ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. ఫీజు రియంబర్స్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాదులోని నల్లకుంటలోని శంకర మఠాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. పెండింగ్ ఫీజులన్నీ చెల్లించే వరకు విద్యా సంస్థలకు అండగా ఉంటామన్నారు.
ప్రభుత్వ ఒత్తిడికి విద్యా సంస్థల యాజమాన్యాలు లొంగవద్దని సూచించారు. వాయిదా పద్ధతుల్లో చెల్లింపులకు అంగీకరించవద్దన్నారు. ప్రభుత్వాన్ని బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బ్లాక్మెయిల్ చేస్తారా అని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు ఇక్కడి నుండే పంపుతున్నారు కదా, అమ్మో వామ్మో, విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేరా? తక్షణమే వాటిని చెల్లించాలి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవు. విద్యార్థులు యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనీయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో ఈ నియోజకవర్గానికి ఒరిగింది ఏమీ లేదు. జూబ్లీహిల్స్లో బీజేపీ గెలవడం ఖాయం అని బండి సంజయ్ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. పోరగాళ్ళది ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు అవి నానబెట్టిరు, పక్కేసి పండబెట్టిరు. ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా అటకెక్కించి పండబెట్టిరు. ఏంది కథ, ఏంది భాగవతము? ఆయన ఆడేమో ఆయనతోనే కోరికలంతాం, ఇప్పుడు మీరు కూడా తోవ సాగనిస్తలేరు. ఈ పోరగాళ్ళ ఉసురు ఎందుకు పంచుకుంటున్నారు అని బండి కోల్యాగా రేపటి సంధి మంత్రులను రోడ్ల మీద తిరగనీయమని ఈ కోల్యాగా లెంకలు కొడుతుంది బండి ఎద్దు. ఇంకేమున్నాయి అయోన వార్తలు? ఆదిలాబాదులో దండారీలతో కంది శ్రీనివాసరెడ్డి గుస్సాడి నృత్యం. ఒకసారి అరుచుకుందామా మరి ఈ పండుగ ఎటడ సంగతి ఏంది, ఏం కథ? మరి ఇవన్నీ ఏదేదో కట్టుకుర్రు, సారు కూడా కట్టుకున్నాడు. ఒకసారి ఆదిలాబాద్ కోల్యాకు నెమలి టోపీ ధరించి దండారీలతో కలిసి ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నృత్యాలు చేశారు. బుధవారం ఆదిలాబాదు రూరల్ మండలం దహీగూడ గ్రామం నుండి తన క్యాంపు కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ఆదివాసీలకు స్వాగతం పలికి వారితో కలిసి నృత్యాలకు కదం కలిపారు. దండారి కానుకను అందించి సంతోషపరిచారు. ఆదివాసీలకు అన్ని వేళలా అండగా ఉంటానని తెలిపారు. అయితే ఒకసారి ఈ ఆదివాసీ కోల్యాకు ఫోన్ చేద్దాము, ఏమంటాడు, ఏంది, ఏం కథ? అంటే ఆదివాసీ అంటే ఆదిలాబాద్ కోల్యాగా, ఆదిలాబాద్ కోల్యాకు ఫోన్ చేసి ఈ ఆదివాసీలు ఎటట సంగతి, ఏం పండుగ, ఏమో పెట్టుకొని తిరుగుతుర్రు. తాత నమస్తే. తాతయ్య గారు శనార్థి ఓ పిల్లగా చెప్పండి. ఏందన్నట్టు మీ ఆదిలాబాద్లో మొత్తం మోదమోగుతుంది పండుగ. ఏం పండుగ? కంది శ్రీనివాసరెడ్డి సారు ఏదో నెత్తికి ఏదో కట్టుకుంటూ ఎగురుతున్నారు. దండారి ఉత్సవాలు నడుస్తున్నాయి. ఓహో అట్టనా? అవునా? ఎట్లా అన్నట్టు ఈ పండుగ ప్రత్యేకత ఏందన్నట్టు? మనకి ఆదిలాబాద్ జిల్లా అంటే కంప్లీట్ ఆదివాసీ జిల్లా. అదే ఆదివాసీ జిల్లాలకు ఈ దీపావళి సమయంలో ఏముంటదంటే అలా మీద ఉంటాయి కదా నెమలితో చేసినాయి. అదే నెమలి టోపీ. నెమలి టోపీలు ఉంటాయి. వీటికి వాళ్ళు పూజ చేస్తారు. వారం 10 రోజులు పూజ చేస్తారు. బాగా నిష్ఠతో పూజ చేస్తారు వాళ్ళు. వామ్మో, టోపీలకేనా? టోపీలు అలా దేవుడు అన్నట్టు అవన్నీ. అమ్మా, గుస్సాడీలు అంటారు. గుస్సాడీలు అవన్నీ వాళ్ళ సాంప్రదాయం అన్నట్టు. ఇక ముందటి నుంచి వీటికి మంచిగా పూజ చేసుకొని ఇక మళ్ళా ఇక అక్కడ ఉత్సవాలు జరుపుకుంటారు వాళ్ళు. ఇక 1 వీక్ ఇక అన్న ప్రతి మన గవర్నమెంట్ కూడా ఒక్కొక్క దండారికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చింది. ఒక టీముకు 10,000 రూపాయలు చొప్పున మన స్టేట్ గవర్నమెంట్. ఇక అన్న కూడా ఏం చేస్తారంటే ఆయన సొంత ఖర్చులతోటి ఒక్కొక్క క్యాండిడేట్ కు ఒక ధోతి, ఒక కండువా మంచి కాస్ట్లీ ఇస్తారు. మళ్ళా అన్న షాంపుల్ తెచ్చిన దాంట్లో హైయెస్ట్ రేట్ ఏది ఉన్నదో అదే ఇస్తారు. అమ్మా, అలాకు కానుక అది గవర్నమెంట్ ఇచ్చిన 10,000 ఏమో అలా టీమ్ కి ఇస్తారు మొత్తం. ఇదేమో అన్న ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక ధోతి, లుంగి, ఒక కండువా. పండగ కోలిగా వాళ్ళకు ఇక ఇదో కానుక. దీపావళి టైంలో 4 రోజులు ఇటు 4 రోజులు అటు దండారి ఉత్సవాలు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఉంటాయి. అదే ఆదివాసీలు 7 ఉన్నారో అలా ఉంటాయి. ఇంకెన్ని రోజులు ఉంటది ఈ పండుగ?
అయిపోయింది. ఇంకొక 2 days ఉంటుంది అనుకుంటా మరి. ఇంకా 2 రోజులు ఉంటుంది. దీపావళి తర్వాత 4-5 రోజులు, అటొక్క 2 రోజులు ఉంటుంది అలా. తాత ఇక మొత్తం ఈ పండుగకు నెమలి టోపీలకు పూజలు చేసి పురస్కారాలు చేసి ఇక ఈ రకంగా మంచిగా ఇక వాళ్ళ సాంప్రదాయం అన్నట్టు అది. కానీ భలే ఉందే, రామ సకదానంగా ఉంది. ఆదివాసీలో మొత్తం ఉంటుంది, మంచిగా జరుపుకుంటారు ఇటు. ఇంకా ఎట్ట ఉంది ఆదిలాబాద్ లో ప్రస్తుతానికి ఇప్పుడు చల్లటి వాతావరణం నడుస్తున్నది. మంచు కురుస్తుందట పైలం పిలగో. మా దగ్గర ఇటు ఎట్లుంటాయంటే సెకండ్ కాశ్మీర్ అంటారు. ఇటు మా దగ్గర గుట్టలు ఉంటాయి, అన్ని గుట్టలు ఉంటాయి. ఇటు సైడ్ ఆదివాసీ విలేజ్ల సైడే అటు మంచిగా కాశ్మీర్ టైప్ ఇట్లా మేఘాలు కనబడతాయి మనకు. మంచిగా ఉంటది, ఇటు వెదర్ మంచిగా ఉంటది. అదే ఇప్పుడు ఆదిలాబాద్లో మొత్తం అంటే ఈసారి ముందుకు వచ్చింది ఆ మనసు. ఎప్పుడైనా డిసెంబర్లో జనవరిలో వస్తుందట మనసు. లేదు అట్లా ఏముండదు. అంటే ఇక నైరుతి ఋతుపవనాలు అవి నైరుతి ఋతుపవనాలు పోయి ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ అవుతాయి కదా. మొత్తానికి మనసు కురిసిందట. మరి వచ్చిపోయే మోటార్లు మొత్తం పొగమంచే ఉన్నది మొత్తం. మరి ఇప్పుడు ఆ పొగమంచు వల్ల నష్టమే. కానీ ఇప్పుడు ఎందుకంటే దూరంగా దగ్గరకు వచ్చేదా కూడా తెలుస్తలేవు అట బండ్లు. మొత్తం నీకు 7 కొట్టేదాకా నీకు మొత్తం మంచిగా ఉంటది పొగమంచు. అంతేనా? సూర్యుడు 8 తర్వాత వెళ్తారు. ఇటు 8 తర్వాత మెల్లంగా వస్తుంది మబ్బులకి వెళ్ళి. 8 తర్వాత ఆహ్లాదకరంగా ఉంటది మొత్తం వాతావరణం అంతా. ఇప్పుడు పొద్దు వచ్చిందా, కనపడుతుందా సూర్యుడు? అయింది ఇప్పుడు వచ్చిండు సూర్యుడు. ఇప్పుడే ఒక 1/2 hour అయింది అనుకోరు. అమ్మని సామిరంగా తాత. సరేనే, అదే ఈ గుసాడి నృత్యము ఈ దండారి కథ ఏంది అరుచుకుందామని ఫోన్ చేసిన. సరే మంచి తాత, శనార్థి. ఉంటా. నమస్తే. ఇట్లా పోతుంది కథ. సదర్ ఉత్సవాలలో కార్పొరేటర్ ఎవరు నాట. సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఎత్తివేత మంచి నిర్ణయం. గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వండి, వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించండి. గ్రామీణ ప్రాంతాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మాత్రం పక్క పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటి చుట్టూ మనం ఎంత ఈగరంగా చేసుకుంటామో ఇకమత్తోటి ఇంటి చుట్టూ చెత్త చెదారం చెడ్డది పడ్డది లేకుండా చూసుకోవాలి. ఇక అందులో దోమలు ఈగలు సంసారం చేసినా అంటే ఇక మీకు సంసారం లేకుండా చేస్తాయి. ఎందుకంటే దవాఖాన మండ పెడతాయి. అందుకనే మాయ రోగాలు వస్తాయి. కాబట్టి ఈ దోమలతో ఈగలతోటి తస్మాత్ జాగ్రత్త. ఈ ఆనకాలం వెళ్ళేదాకా ఇంటి చుట్టూ పరిసరాలు మంచిగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నారు. రేపు పొద్దుగాల మళ్ళా కలుద్దాం. పొద్దుగాంగా తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప యాది పెట్టుకొని చూడండి. 8:30కు ఉంటా. శనార్థి. నమస్తే.